హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళల్లో మేము ఆడవాళ్ళల్లో ముఖ్యంగా స్కాన్ చేస్తూ ఉంటాము, మగవాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఈ రెండు టెస్టులు చేస్తే మనకి దాదాపుగా ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సంతానలేమి సమస్యకి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆడవాళ్ళల్లో ఎగ్స్ తక్కువగా ఉండడం, ఎండోమెట్రియోసిస్ అనేది మనం చాక్లెట్ సిస్ట్ అనే ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. సో గర్భసంచిలో గడ్డలు ఉండడానికి అవకాశం ఉంది. గర్భసంచి చిన్నగా ఉండొచ్చు, 2 భాగాలుగా ఉండొచ్చు, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉండొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. మగవాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష ద్వారా కౌంట్ తక్కువ ఉందా, కదలిక ఉండే కణాలు తక్కువ ఉన్నాయా, ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు తక్కువ ఉన్నాయా, అసలు మగవాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి సింపుల్గా వీర్యకణాల పరీక్ష ఒక్కటి చేసినా మనకి దాదాపుగా ఐడియా అనేది వస్తుంది. సో సంతానలేమి సమస్యలో 50% ఆడవాళ్ళల్లో మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, 50% మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో స్కానింగ్ ఆడవాళ్ళల్లో, వీర్యకణాల పరీక్ష మగవాళ్ళల్లో 49 ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని బ్రాంచెస్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో మీకు కనుక పెళ్ళయి 1 year అయ్యి ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని గనక అయితే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ 2 బేసిక్ టెస్ట్లు అండ్ కన్సల్టేషన్ ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉంది, మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ.